అన్య ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను నాటి పల్లెటూర్లు ఎలా ఉండేవి, నేటి పల్లెటూర్ల పరిస్థితి ఏంటి అనేది ఒక పాట రూపంలో పాడబోతున్నాను. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అన్నదమ్ములే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. లీకులము ఆకులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుసుకున్నామురా. ఒక సెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా. ఆ సెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటారేందిరా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అన్నదమ్ములే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. వీరబ్రహ్మం గారి జాతరొచ్చిందంటే ఊరు చాలానంత మందిరా. అప్పుడు ఎంత సందడుండేదిరా, అప్పుడు ఎంత సందడుండేదిరా. ఆ సందడేమో గాని ఏటా జాతర చేసేవాడే లేడురా. ఆ దేవుడికే దిక్కులేదురా, ఆ దేవుడికే దిక్కులేదురా. బడికాడ బాగోతమాడుతున్నారంటే సాపలెత్తుకొని వెళ్ళామురా. కలిసి కాలక్షేపం చేసామురా. పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్ళకు మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు ఊకంతల. ఆ వైభోగమే మాయరా, ఊరికి వైరాగ్యం ఎట్టొచ్చేరా. ఆ ఆనందం ఎటువాయరా, మన ఊరికే దిష్టి తగిలిందిరా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అన్నదమ్ములే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. దసరా పండుగ నాడు జమ్మికెళ్తా ఉంటే కళ్ళ సంబూరా మేనురా. అప్పుడు ఊరు మొత్తం ఒక్క చోటరా, అప్పుడు ఊరు మొత్తం ఒక్క చోటరా. నేడు పార్టీలు పగలంటూ మన వాళ్ళు మందంటూ వీధి వీధి గోజట్టురా. ప్రతి ఇంటికొక్క జమ్మి చెట్టురా, ప్రతి ఇంటికొక్క జమ్మి చెట్టురా. మతమంటూ కులమంటూ మంటలే రాజేసి ఊరు నాగం చేసే రాజకీయం. ఇప్పుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం. ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎట్టిగా మనమంతా చూస్తూ ఉన్నాం. ఇదే అభివృద్ధి నా పేటి కొరివిద్దయం. ఆ బంధాలు ఏమాయరా, మన ఊరి అందాలు ఎటువాయరా. యాడేసి నా గొంగలాడుందిరా, ఇన్నాళ్ళు ఏం బాగుకున్నారురా. ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా. అన్నదమ్ములే ఉన్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా. చదువుకున్నోళ్ళంతా జ్ఞానం ఉన్నోళ్ళంతా బతుకు దారి ఎతుకులాడుతూ ఊరు నిడిసి దూరంగా ఉన్నారు, ఊరు నిడిసి దూరంగా ఉన్నారు. ఊరు మీద ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళంతా ఇక్కడే మిగిలి ఉన్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మధ్యలో ఉండేటి పెద్ద మనుషులేమో అర్థము కాకుండా ఉన్నారు. పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నారు. అందుకే ఊళ్ళోన పుట్టిన ప్రతివాడు గ్రామాభివృద్ధి ధ్యేయమై తీర్చుకోవాలి తన రుణమును. అమ్మ తరువాత అమ్మేనురా, ఊరంటే నీ తోలి చిరునామరా. నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా నీ మూలమాడే ఉన్నదిరా. ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తగిలేనురా. ఊరు బాగే తొలి బాధ్యత, నీ వంతు చేయుతానందించరా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Your sterling voice thunders. Thank you. My dear ceremonial partners, now is the high time to have a fierce time with the literary session. I aspire that we have to engage this time meaningfully. Now, to spread the integrity of the nation and to project the theme and reason of the occasion, I want to call upon P. Rishita of 7th A1 onto the dais. Give a big round of applause.